'దండోరా' మూవీ మామూలుగా చాలా క్యాస్ట్ మూవీస్ వచ్చినాయి. ఆ మూవీస్‌లో ఒక పర్స్పెక్టివ్ చూపిస్తారు. అంటే హై క్యాస్టోడికి డబ్బులు ఎక్కువ ఉంటే ప్లస్ వాడు మనీ పరంగా గానీ, క్యాస్ట్ పరంగా గానీ వివక్ష చూపిస్తారు లో క్యాస్ట్ వాళ్ళ మీద అని. కానీ ఈ మూవీలో ఎలా చూపిస్తారంటే డైరెక్టరు లో క్యాస్ట్ వాడు వెల్ సెటిల్ గవర్నమెంట్ జాబ్ ఇన్ని ఉన్నా కూడా వాళ్ళని తక్కువగానే చూస్తారు. శివాజీ 2, 3 సార్లు అంటారు డైలాగ్ ఈ మూవీలో. మీరు 4 డబ్బులు సంపాదించినంత మాత్రాన మా అమ్మాయిలు కావాల్సి వచ్చిందారా అని. అంటే ఇలాంటి పర్స్పెక్టివ్ ఉన్న జనాలు ఈ జనరేషన్‌లో ఈ సొసైటీలో ఇంకా ఉన్నారు. ఇలాంటి సినిమాలు రావాలి. వస్తే చూసి ఒక్కడైనా మారతాడు. కనీసం మారకపోయినా ఆలోచన అనేది వాడి బుర్రలోకైనా వస్తది. శివాజీ, నవదీప్, బిందు మాధవి, మౌనికా రెడ్డి, రవికృష్ణ, శ్రీనంద్ వీళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్‌లో. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక ఊర్లో రియలిస్టిక్‌గా ఎలా అయితే మనుషులు ఉంటారో అలాగే బిహేవ్ చేశారు. మూవీలో అనవసరంగా కొన్ని సీన్స్ పెట్టారని అనిపిస్తది. కొద్దిగా ల్యాగ్ ఉంటది. కానీ మూవీ ఓవరాల్‌గా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. కొంతమంది అనుకుంటూ ఉంటారు ఆంధ్రాలోనే క్యాస్ట్ ఉంటది అని. ఆంధ్రాలో కాదు, ఇండియాలో ఉన్న ప్రతి జిల్లాలో, ప్రతి స్టేట్‌లో ఇంక్లూడింగ్ తమిళనాడు అలాంటి స్టేట్స్‌లో కూడా, కేరళ అలాంటి స్టేట్స్‌లో కూడా క్యాస్ట్ సిస్టమ్ ఉంటది. ఓన్లీ హిందూస్‌లోనే క్యాస్ట్ డిఫరెన్సెస్ ఉంటాయని అనుకుంటారు. హిందూస్‌లో కాదు, ముస్లిమ్స్‌లో ఉంటది, క్రిస్టియన్స్‌లో కూడా క్యాస్ట్ డిఫరెన్సెస్ ఉంటాయి. అది నిజం. ఈషా మూవీ గురించి మనం మాట్లాడుకుంటే నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఆత్మల్ని నమ్మరు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత జాబ్ చేస్తూ సమాజంలో జనాల్ని మోసం చేస్తూ ఉంటారు. దొంగ బాబాలు, దొంగ పకీర్లు, దొంగ పాస్టర్లు వీళ్ళందరినీ బయట పెడతారు. అలాగే వాళ్ళు ఒక కేసు ఇంట్రెస్టింగ్గా కనపడుతుంది. వీడిని మనం బయట పెట్టాలని వెళ్తారు. ఈ మూవీలో ఆత్మల్ని భయపడతాయి. కానీ ఆడియన్స్ అయితే అసలు భయపడరు. మూవీ గురించి చెప్పాలంటే పెద్దగా ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా బాగుంటది. దానివల్ల చచ్చిపోయిన సీన్స్ కూడా కనీసం సరే చూద్దాంలే అని అనిపిస్తే